హలో అండి, మీ రమా రంగరాజన్. నేను ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తిక్కన రచించిన విదురనీతి పాఠ్యభాగము రెండవ పార్ట్ని ఈరోజు చెప్పబోతున్నాను. మొదటి పార్ట్లో 9వ పద్యం వరకు చెప్పాను. ఈరోజు 10వ పద్యం నుంచి చెప్తున్నాను. ఎదిరికి హితమును ప్రియమును మదికింపును కాగా పలుకు మాటలు పెక్కై ఒద వినను లెస్త అటుగా కిది యది ఊరపునకి ఎంతై నొప్పున్. అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వాళ్లకు హితమును ప్రియమును కలిగేటట్టుగా మాట్లాడాలి. అది ఎంత మాట్లాడినా పర్వాలేదు. అంటే అది పరిమితి లేకుండా మనం ఎక్కువ భాగం మాట్లాడినా ఎక్కువ మెచ్చుకున్న వాళ్ళని పర్వాలేదు. ఎందుకంటే మనం మెచ్చుకుంటున్నాం కాబట్టి, ప్రశంసిస్తున్నాం కాబట్టి పర్వాలేదు. అలా కాకుండా ఉండి ఏదైనా మాటలు అనవలసి వస్తే మాత్రం మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. అంటే ఎదుటి వాళ్లకు ఇంపు కలిగేటట్టుగా మాట్లాడాలి, కానీ ఎదుటి వాళ్ళను బాధ పెట్టేటటువంటి మాటలు మాత్రం మనము మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? విదురుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఓ రాత్రి నిద్ర పట్టట్లేదని విదురుని పిలిపిస్తే సంజయ రాయవారం తర్వాత చెబుతున్న మాటలివి. తర్వాత పద్యంలో చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును పెంపున్ తులవ తనంబు వచ్చున్ పలుకబడిన కాన వసగ పలుకగవలయున్. ఏవైనా కూడా మన మాటల వల్లే వస్తాయి. ఎలాంటి మాటలు? చెలిమి, స్నేహం కానీ, విరోధము కానీ, తెలివి కానీ, తెలివి లేకుండా ఉండటం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ, ఔన్నత్యం కానీ, నీచత్వం కానీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడే మాటల వల్లే వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తున్నాడు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడకుండా, ఆ తర్వాత జరిగే దుష్పరిణామాలు ఏవి ఉండకుండా, మన మాటల వల్ల మాత్రం ఎలాంటి దుష్పరిణామాలు అంటే చెడు ప్రభావం ఏది ఉండకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తున్నాడు విదురుడు. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగా వచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములు వెడలునయదిపా. చాలా చక్కని పద్యం ఇది. అంటే తనువున విరిగిన అలుగుల అంటే తనువున ఒకళ్ళ శరీరం లోపల మనకు బాణాలు పుచ్చుకున్నట్లయితే ఆ బాణాలన్నింటిని కూడా ఒక్కొక్క బాణాన్ని బయటకు తీయచ్చు. అందులో సమస్య లేదు. ఎందుకంటే అవన్నీ శరీరాన్ని కుచ్చుకున్న బాణాలు కాబట్టి. కానీ మనసుకు బాణాలు కుచ్చుకుంటే మాత్రం వాటిని తీయడం అనేది అసాధ్యం. మరి మనసుకు బాణాలు గుచ్చుకోవడం ఏంటి? మనసుకు బయటకు షేప్ లేదు కదా, స్ట్రక్చర్ లేదు కదా. అంటే మాట, అస్త్రాలు లాంటి మాటలు, తూటాలు లాంటి మాటలను ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని దూషిస్తే ఆ మాటలు మాత్రం పాపం వాళ్ళకి మనస్సుని విపరీతంగా గాయపరుస్తాయి. ఆ గాయం అనేది ఎప్పుడు మనము మాట అంటుంటాం గతం గతహ అని. అది కేవలం నిజంగా పైకి ఊరడించడానికి చెప్పే పదమే తప్ప మనస్సులో కలిగిన గాయం మాత్రం అంత త్వరగా అనేది పోదు. శరీరానికి కుచ్చుకున్న బాణాలు చేసిన గాయాలు కనిపించకుండా పోతాయి, కానీ మనస్సు కుచ్చుకున్న గాయం మాత్రం అంత త్వరగా అయితే పోదు. అందుకే అంటున్నాడు అలాంటి పనులు మాత్రం మనం చెయ్యొద్దు అని అంటున్నాడు. అక్కట ధర్మనందరిని ఆస్త్యమునందొకనాడు కీడు పలుకొక్కడు లేదు. నీ కొడుకు ఒండర్లు మీరి నికృష్ట వాక్యములు పెక్కు బంగులను ప్రేలుచునుండగా నీవు దానికి సృక్క కవించుచుండే దాని రూపము నీకిది కౌరవేశ్వర. అంటే ఆ ధర్మరాజు నోటి నుండి హాస్యం అంటే ఆయన నోటి నుంచి ఒక్క చెడ్డ మాట రాలేదయ్యా. ఎందుకు? అతను ధర్మస్వరూపుడు, ధర్మాన్ని అనుష్ఠించేవాడు. కానీ నీ కొడుకులున్నారు, చూసావా వాళ్ళని? ఒకళ్ళని మించి ఒకళ్ళు దుష్ట చతుష్టయం ఉన్నారే. ఆ నలుగురు విపరీతంగా చెడ్డ మాటల్ని మాట్లాడుతూ ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడతారు. వాళ్ళ నోటి వెంట మంచి మాట ఒక్కటి కూడా రాదు. కానీ మరి నువ్వేం చేస్తున్నావు? ఆ మాటలన్నింటినీ చాలా జాగ్రత్తగా వింటూ కూర్చున్నావే తప్ప ఏ రోజు కూడా వాళ్ళకి అయ్యా చెడ్డ మాటలు మాట్లాడకూడదని నీ కొడుకులకు కానీ ఎవరికి కానీ బయట వాళ్ళకి ఎవరికి కూడా నువ్వు ఉపదేశాలు అనేవి చెయ్యవు. ఎందుకంటే అవన్నీ నీకు సంతోషాన్ని కలిగించే మాటలు కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా మంచి మాటలు మాట్లాడలేదు. ధర్మరాజు వాడు ఏనాడు కూడా చెడ్డ మాటలు మాట్లాడలేదు. ధర్మరాజు నోటి వెంట ఎప్పుడు మంచి మాటలే వస్తాయి, నీ కొడుకుల వెంట ఎప్పుడు చెడ్డ మాటలే వస్తాయి. వాటిని నియంత్రించడానికి నీవు చేసిన పనులు ఏమీ కూడా లేవు. నిమిత్త మాత్రంలాగా అన్నింటి నువ్వు వింటూ నటిస్తూ కూర్చుంటావు అని చెప్తున్నాడు. తదను రూపము నీకిది కౌరవేశ్వర. అంటే నీకు ఏమైనా సమంజసంగా ఉందా? పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించాలి. ఇది తప్పు అని వాళ్ళకి తెలియచేయాలి. పిల్లలు కదా, అయ్యో నా బిడ్డ నాకు ముద్దు అని నిప్పు దగ్గరికి పోతుంటే ఊరుకుంటామా? వాళ్ళని ఒక దెబ్బ కొట్టైనా వెనక్కి లాగుతాం. అదేవిధంగా పిల్లలు తప్పులు చేస్తూ ఉంటే తల్లి తండ్రి పిల్లలకు కోపం వచ్చినా సరే వాళ్ళని ఆ తప్పులు చెయ్యకుండా
మనము వాళ్ళని కాపాడాలి. కానీ వాడికి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పు, వాడు బుద్ధి తేనేమయ్యని వాళ్ళకు దెబ్బ పడ్డా పర్వాలేదు, కానీ వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కానీ బుద్ధి చెప్పడం అనేది నీకే ఇష్టం లేదు, ఎందుకంటే ఆ చెడ్డ పనులన్నీ నీకు కూడా ఇష్టం కాబట్టి. నీ మనసులో ఉన్న కోరికలకు అన్నింటికీ కూడా వాళ్ళు అక్షర రూపం కల్పిస్తున్నారు. నీ మనసులో ఉన్న చెడ్డ పనులన్నింటినీ వాడు ఆ కార్యాలంటే వాడు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు ఏనాడు కూడా వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నించట్లేదు. కౌరవేశ్వర, ఈ విషయం నీకొక్కడికే కాదు, ప్రపంచం అంతా తెలుసు, సృష్టి అంతా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. చేటు కాలమైన చెడ్డ మాటలు లేని కాని తెరువు వట్టు కర్జములను తగువులట్లు తోచు తగి ఒడునవి అవి నీతులని మనంబు నిశ్చయించు. చూసారా, అంటే కౌరవేశ్వరునికి ఇప్పటికే చెప్తున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడడము, కొడుకులా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ధర్మరాజు ఏ విధంగా అన్ని మంచి మాటలే మాట్లాడతాడు, మంచి మాటల గురించి పైన పద్యంలో చెప్పాడు. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఏమనంటే పొయ్యే కాలం వస్తే ఇలాంటి బుద్ధులు పుడతాయని అంటారు. చేటు కాలం అంటే ఏంటి? చెడ్డకాలం. చెడ్డకాలం అంటే ఏమిటి? ఆ చేటు కాలం చెడ్డకాలం కానీ పొయ్యే కాలం కానీ ఏదైనా ఒకటి. ఆ కాలం అంటూ వస్తే మంచి పనులన్నీ చెడ్డ పనులుగా తోస్తాయి, చెడ్డ పనులన్నీ కూడా మంచి పనులుగా అనిపిస్తాయి. అంటే పొయ్యే కాలం వస్తే ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అంటే ధృతరాష్ట్రుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు కాదు, విదురుడు ఇక్కడ ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటున్నాడు? పొయ్యే కాలం వచ్చింది కాబట్టే నీ కొడుకులు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా మీరు నిజాన్ని గ్రహించకపోతే తర్వాత జరిగే దుష్పరిణామాలను ఎవరూ కూడా దాన్ని ఎదుర్కోలేరు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత పద్యంలో, నీ బుద్ధి పాండవులతోడి విరోధంబునడ మరలం పడమి పాపం వింతయే కాక ఏమి సేవిదము మన కులంబునం తేజో ధైర్య ధార్మికత్వాది గుణంబుల గరిష్ఠుండైన యుధిష్ఠరుండు నీ సిరికి వెలి అట్లుండుట తగవగునే నీ పెద్దతనంబు సూచి సైరణ వాటించి ఉన్నవాడు అనినా విదురుడు దిక్కు ముఖంపై ధృతరాష్ట్రుండు నీ చెప్పిన నీతి వాక్యంబుల నా మనంబు తనిబోవదింకను చెప్పు అనవుడు అతడు వెండి నిట్లనియే. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? విదురుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ బుద్ధి పాండవులతోడి విరోధంబు నెడల మరలం పడమి పాపం వింతై కాక. నీ బుద్ధి అంతా ఎలాంటి బుద్ధి అంటే చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు విదురుడు. ఎందుకంటే సాక్షాత్తు యమధర్మరాజు అతను, ధర్మస్వరూపుడు అతను, ధర్మాన్ని అనుష్ఠించేవాడు కాబట్టి అతను భయపడవలసిన అవసరం ఎవరికి కూడా లేదు. అందుకే అంత నిర్మోహమాటంగా చెప్తున్నాడు. ఏమని? నీకు చెడ్డకాలం వచ్చింది, నీకు పొయ్యే కాలం వచ్చిందని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడు? నీ బుద్ధి ఎలాంటిదయ్యా అంటే పాండవులతోడి విరోధము. ఏమైనా అర్థం ఉందా? పాండవులు ఎవరు? నీ పాండవులు తమ్ముని కొడుకులు కారు, పాండురాజు పుత్రులు కారు, వాళ్ళపై ఇంత శత్రుత్వం ఎందుకయ్యా నీకు? మన కులంబున తేజో ధైర్య ధార్మికత్వాది గుణంబుల గరిష్ఠుండైన యుధిష్ఠరుండు. మన కులం మొత్తంలో కూడా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడెవరయ్యా అంటే ధర్మరాజు. ఆ ధర్మరాజు ఎలాంటి వాడయ్యా అంటే తేజోవంతుడు, ధైర్యవంతుడు, ధార్మికత్వాది గుణములు కలవు. ధార్మికత్వాది గుణాలు అంటే ధర్మాన్ని అనుష్ఠించేవాడు. అంత చక్కటి గుణాలున్నవాడు మన కులములో ఒకే ఒక్కడున్నాడు. గుణంబుల గరిష్ఠుండైన యుధిష్ఠరుండు అంటే ఎవరు? ధర్మరాజు. నీ సిరికి వెలి అట్లుండట తగబగునే. అంటే ఈ సిరికి దూరంగా ఉండటం అనేది ఏమైనా బాగుందా? అంత గొప్పవాడు. గరిష్ఠుడు అంటే గొప్పవాడు, తేజస్సు ఉన్నవాడు, గొప్ప శౌర్య పరాక్రమాలు ఉన్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేవాడు. అలాంటి వాడు ఈ సిరి సంపదలకన్నింటికీ దూరంగా ఉండడం అనేది నీకేమైనా బాగనిపిస్తుందా? కానీ నీ పెద్దతనము సూచి శైలిన వాటించి ఉన్నవాడు, తెలివి లేక కాదు, శౌర్య పరాక్రమాలు లేక కాదు, యుద్ధాన్ని చేసే ధైర్యం లేక కాదు. ఎందుకు? కేవలం నువ్వు పెదనాన్నవని నీకు పెద్దరికానికి గౌరవం ఇచ్చి సైరణ అంటే ఓపికతో ఉన్నాడు. కానీ అతడు ఒకవేళ కోపం వచ్చినట్లయితే దాన్ని ఆపడానికి మాత్రం ఇంకా ఎవరు ఈ సృష్టి లోపల ఉండరు. కాబట్టి నీవు తప్పకుండా ఇప్పటికైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకో అని అంటున్నాడు. ఈ విధంగా విదురుడు చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు చెప్పిన నీతి వాక్యంబుల నా మనము తనివోవదింకను చెప్పు. మహా పాటించే వాడిలాగా నటిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఏమంటున్నాడంటే, నీ చెప్పిన మాటలకు ఇంకా తనివి తీరట్లేదు, ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పు, ఇంకా కొన్ని నీతి వాక్యాలు చెప్పు, ఇంకా కొన్ని ఉపదేశాలు చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరిని? విదురుని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ఈ విధంగా విదురుడు ఇంకా ఓపిగ్గా, అంటే వినడని తెలుసు అయినా కూడా ఓపిగ్గా చెప్తున్నాడు. ఏమని? పాడి కలిగిన ఇహలోక ఫలములెల్ల చేరుటయ్య కాదు, కీర్తియు చెండు పురుష ధరణి పొగడితే ఎందాక పరుగునంత కాలంలో పుణ్యలోకంబు కలుగునండ్రు.
పాడి కలిగిన అంటే ఏమిటి? ధర్మం ఒకవేళ కలిగి ఉంటే మనం ధర్మాత్ములమైతే ఈ లోకంలోనే కాదు, అంటే ఇహలోకంలోనే మనం ఫలాలన్నింటినీ తీసుకోవడమే కాదు, మన కీర్తి కూడా కలుగుతుంది. ఆ కీర్తి ఎప్పటిదాకా ఉంటుందంటే, కీర్తి ఎప్పటిదాకా ఈ భూలోకంలో ఉంటుందో అప్పటిదాకా కూడా మనకు పుణ్యలోకాలు కలుగుతాయి. అంటే పుణ్యలోకాలు ఉన్నంత వరకు ఈ కీర్తి అనేది ఉంటుంది మనకు. పాపంబులు కర్జములను ఏపున చెయ్యంగా నవియు నింపగు, ధర్మ వ్యాపారముల కార్యములై పరిణతి పొందనేని అట్టుల చెల్లున్. ఏదో తినగా వేము తీయగుండు అన్నట్టుగా వీళ్ళకి పాపాలు చేసి చేసి చెడ్డ పనులు చేసి చేసి ఏమనిపిస్తుందంటే, చెడ్డ పనులన్నీ మంచి పనుల్లాగా అనిపిస్తున్నాయి, మంచి పనులన్నీ కూడా చెడ్డ పనుల్లాగా అనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు అన్ని చెడ్డ పనులు చేస్తున్నారన్నమాట. వాళ్ళకి మంచి పని ఏదో చెడు పని ఏదో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు చేసేవే మంచి పనులు. ఎదురుగా ఎవరైనా మంచి పనులు చెప్తే మాత్రం అవి చెడ్డ పనులు అని అనుకుంటున్నారు. అంటే చెడులో వాళ్ళంతా కూరుకొని పోయారన్నమాట. అది సభయే ప్రియం బెసగ ఆర్యులు నిలవరయ్యేని, ఆర్యులే మది తలంపగ వారల సముచిత ధర్మము పలకరేని, అట్టిది ధర్మవే తగ ఘటించిన నిక్కము లేదయేని, తా పదిలకు నిక్కమే ఒక నెపంబిడి చొప్పగరేని భూవరా. అంటే ఇక్కడ ఆర్యుల గురించి చెప్తున్నాడు. ఆర్యులు అంటే ఎవరు? పూజ్యులు, అంటే కీర్తింపదగిన వాళ్ళు, పూజింపదగిన వాళ్ళు, పెద్దలు, గొప్పవాళ్ళు. ఆర్యులు లేని సభ సభయే కాదు. ఆర్యులు ఒకవేళ ధర్మం పలకపోతే వాళ్ళు అసలు ఆర్యులే కాదు. ఆ ధర్మంలో నిజము లేకపోతే అది ధర్మమే కాదు. నిజానికి వంక పెట్టే అవకాశం ఉంటే అసలు అది నిజమే కాదు. అంటే ఆర్యులు లేని సభ సభ కాదు, వాళ్ళు ధర్మము పలకపోతే వాళ్ళు ఆర్యులే కాదు, ఆ ధర్మంలో నిజము లేకపోతే అది ధర్మమే కాదు, నిజానికి వంక పెట్టే అవకాశం ఉంటే అసలు సత్యమే కాదు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వంశపారంపర్యంగా, అంటే వంశపారంపర్యంగా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు వచ్చి రాజ్యాన్ని పరిపాలించడం గొప్ప కాదు. ఒక రాజు అంటే అక్కడ రాజ్యం లోపల ఉండే ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాచుకోవాలి. రాజుని రాజ్యంలో ఉండే ప్రజలంతా కూడా ఎంతో భయభక్తులతో సేవించాలి. రాజు పట్ల కేవలం వినయము భక్తే కాకుండా ప్రేమ కూడా ఉండాలి. వాళ్ళ ప్రేమను పొందడం కూడా రాజు చాలా అత్యవసరం. మరి నీ కొడుకే ఉన్నాయి? అసలు సభ అంటే నీవు పరిపాలించే సభేనా? అసలు దాంట్లో నిజమైన ఆర్యులు ఉన్నారా? అక్కడ ఎవరైనా ధర్మం పలుకుతున్నారా? అసలు ఆ ధర్మంలో సత్యం ఉందా? ఆ సత్యంలో నిజం ఉందా? ఏముంది అసలు? కేవలము ఒక సభను పరిపాలించడం, ఒక సభ లోపల ఒక ధృతరాష్ట్రుడు, ఒక రాజు, రాజు తర్వాత మంత్రి, కొంతమంది ఆచార్యులు ఒక పక్కన కూర్చోవడం, ఒక పైన భటులు, ఒక పక్క భటులు ఉండడం, ఆ తర్వాత ఆ పురం లోపల ఉండేటటువంటి పెద్దవాళ్ళంతా ఒకవైపు ఉండడం, ఇది కాదు సభ అంటే. సభ అంటే వాళ్ళు పెద్దలై ఉండాలి, పూజింపదగిన అర్హత గల వాళ్ళు ఉండాలి, వాళ్ళు ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళై ఉండాలి, వాళ్ళు సత్యమే చెప్పాలి, వాళ్ళు ధర్మమే పలకాలి, వాళ్ళ నోటి వెంట ఒక్కటి కూడా ఆ నిజంలో వంక పెట్టే అవకాశం, ఒక్క చిన్న అవకాశం కూడా రాకూడదు. అలాంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తే దాన్నో రాజ్యం అంటారు, దాన్నో సభ అంటారు. నీ కొడుకులు పరిపాలించేది రాజ్యమా? రోజు మీరు కూర్చొని మాట్లాడేది ఒక సభనా అని ఇక్కడ నిలదీసి అడుగుతున్నాడు ధృతరాష్ట్రుని. ఎవరు? విదురుడు అడుగుతున్నాడు. అని ఆ తర్వాత చెప్తున్నాడు, ఒక్కొక్కళ్ళ ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతున్నారు అని అంటే, నీతి పదమునన్ బ్రతక నేర్చుట ఉత్తమ భంగి, శౌర్య సంజాతములై కరంబలర సంపదలొందుట మధ్యవృత్తి, అస్ఫీతములైన బారావహ జీవనములు తలపం కనిష్టముల్, నీతికి బాహ్యులైన ధైర్యవర మెత్రెవారినుత్తముల్. అంటే నీతి పతంబున అంటే కేవలము నీతితో మాత్రమే బ్రతికే వాళ్ళు ఉత్తమ భంగి. నీతితో మాత్రమే సంపాదన చేసే వాళ్ళని ఉత్తమ భంగి అంటే వాళ్ళు ఉత్తములు అని అంటారు. తర్వాత తమ శౌర్య పరాక్రమాలపైన ఆధారపడి బ్రతికే వాళ్ళు మధ్య రకం వాళ్ళు. కానీ నీ అవినీతికి లోబడి బారావహ జీవితాన్ని గడిపే వాళ్ళు అధములు. అలాంటి అధములు ఎవరూ కూడా, పెద్దవాళ్ళు ఎవరూ కూడా మెచ్చుకోరు. అంటే వీళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు ఎలాంటిది? ఒక రాజు ఖరీదైన వస్త్రాలు వేసుకోవడంలో కానీ, సువాసనలతో కూడా ద్రవ్యాలు పూసుకోవడం కానీ, శరీరం పైన నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు వేసుకోవడం కానీ, ఒక కనక సింహాసనం పైన కూర్చుండవడం వల్ల కానీ అతను ఒక రాజు అనిపించుకోవడం, ఒక సభ అనిపించుకోదు.
ఉత్తముల యొక్క లక్షణాలు రాజుకు కావాలి. ఆ రాజు కార్య సాధకుడై ఉండాలి. ఆ కార్య సాధకుడి లక్షణాలు నీ కొడుకులో మచ్చుకైనా కానరాదు. నీకు ఉత్తములు కావాలి. ఉత్తముల నీ కొడుకులు ఇంటి కోడల్ని ఏ రోజు తీసుకొచ్చి ద్రౌపది వస్త్రాభరణ ప్రారంభం చేశారో, ఏ రోజైతే ఏకవస్త్రలు ఒక్కళ్ళు కూడా ముట్టుకోకూడని స్త్రీని తీసుకొచ్చి బజారు నడివెంటామే జుట్టు పట్టుకొని తీసుకొచ్చి సభలో అవమానించారో, ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలకు ఏ ఒక్కరికైనా ధైర్యం ఉంటుందా తమ మాన ప్రాణాల పైన? ఆ ఇంటి కోడలికే రక్షణ లేకపోతే పురంలో ఉన్న స్త్రీలకు ఎక్కడైనా రక్షణ ఉంటుందా? మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి. మాకు రక్షణ ఉంది ఈ రాజ్యంలో అని ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకునేటట్టుగా పరిపాలించాలి. ఏమి మరి ఆ లక్షణాలు నీ కొడుకు లోపల? నీ కొడుకు లోపల ఒక రాజు పరిపాలించవలసిన ఒక రాజుకు ఉండే లక్షణాలలో ఒక్క లక్షణమైన మచ్చుకైనా లేదే? ఏం పరిపాలన ఇది అని అడుగుతున్నాడు ఇక్కడ విదురుడు. అంతేకాకుండా కయ్యంనకు ఎప్పుడు కాలు ద్రువుదురు నీ పుత్రులెల్లా సూతపుత్రుడా నీవు తదీయ మంత్రులంతకు ముందర బెరులీవు నీతి తెరవు సొరవు. ఏ ఒక్క మాట అన్నా కానీ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. ఎప్పుడు రెచ్చగొడుతుంటారు ఎదుటి వాళ్ళని. సూతపుత్రుడు ఆది, సూతపుత్రుడు అంటే ఎవరు? కర్ణుడు ఆదిగా వీళ్ళంతా కండ కావరంన ఎప్పుడూ కూడా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. వాళ్లకు సమర్థిస్తూ నీవు కూడా అలాగే అవినీతి పథంలోనే నీవు కూడా పోతావు. ఎందుకంటే నీకు నీతి నచ్చదు కాబట్టి. ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతారు? అసలు ఎదుటి వాళ్ళని ఎందుకు రెచ్చగొడతారు? నిజంగా చెప్పాలంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే, పిరికి వాళ్ళు చేసే పనిది. శౌర్య పరాక్రమాలు గల వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ విధంగా కయ్యానికి మాటికి చిన్న చిన్న విషయాలే కయ్యానికి కాలు దువ్వరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ బలమేదో ఎదుటి వాళ్ళ బలహీనత ఏదో వీళ్ళకి బాగా తెలుసు. ఎదుటి వాళ్ళ బలానికి తగ్గ బలము వీళ్ళ దగ్గర లేదు. కానీ ఎదుటి వాళ్ళ బలహీనతను వీళ్ళు బలంగా చేసుకున్నారు. ఏమా బలహీనత? జూదం. ధర్మరాజుకు జూదం అంటే ఇష్టం కాబట్టి ఆ జూదాన్ని అనే ఒక్క బలహీనతతోటి కురుక్షేత్ర యుద్ధమే వచ్చింది. ఎదురుగా నిలబడి పరాక్రమము, తమ పరాక్రమాన్ని చూపేంత, శౌర్యాన్ని చూపేంత లేదు వీళ్ళకి. కాబట్టి కయ్యానికి కాలుతూ ఎత్తు వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు ఎప్పుడు కూడా నీ కొడుకులు. కానీ బిడ్డలు తప్పు చేసినప్పుడు ఎప్పుడు కూడా తండ్రి వాళ్ళని అదుపులో పెట్టే ప్రయత్నం చేయాలి. ఏవయ్యా నువ్వు చేసిన ప్రయత్నం? ఎక్కడనే నువ్వు చేసిన ప్రయత్నం? నువ్వు ఎండైనా ప్రయత్నం చేసావా? ఎందుకంటే నీతి అంటే నీకు నచ్చదు కాబట్టి, ధర్మం అంటే నీకు నచ్చదు కాబట్టి, ఇవన్నీ అనుష్ఠించే వాళ్ళు పాండవులు కాబట్టి ఇవేవి కూడా నీకు నచ్చవు. అంతేకాకుండా పాండవులను నువ్వు చాలా తక్కువగా అనుకుంటున్నావు. ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు ఎలాంటి వారయ్యా అంటే, పాండవులు శౌర్యముల్లరు, అఖండిత నీతి ప్రకార కార్యము మెచ్చై ఉండుదురు, ఎదురేచిన తుది మండదు ఆత్మంగరాదు మరి ఎవ్వరికెన్. పాండవులు శౌర్యమొల్లరు అంటే పాండవులు ఊరికే యుద్ధాలు చేయడానికి, వాళ్లకు తమ పరాక్రమాల బలాన్ని చూయించుకోవడానికి ఇష్టపడరు. ఉత్తములు ఎప్పుడూ కూడా నీటి కొలది తామర లాంటి వాళ్ళు. నీరు ఎంత ఉంటుందో తామర కూడా ఒదిగి అంతే ఉంటుంది. ఎందుకంటే మనం మొరటిగా ఇంట్లో కూడా మనం కొన్ని సామెత అవి చెప్తుంటాం. ఏమనంటే, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్తాం. పాండవులకు అన్ని రకాలైన శుభ లక్షణాలు ఉన్నా, అన్ని ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా కయ్యానికి కాలు దువ్వరు. ఎందుకంటే దాని తర్వాత జరిగే భయంకరమైన పరిణామాలన్నీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళంతగా తొందరపడరు. అందువల్ల వాళ్ళు ఏంటి, అఖండిత నీతి ప్రకారము కార్యం మెచ్చాయి, వాళ్ళు నీతితో కూడిన పనులే చేస్తారు. కానీ వాళ్లకు ఎవరైనా ఎదురు పోతే మాత్రం తుది మండుదురు ఆర్పంగరాదు మరి ఎవ్వరికైనా. అంటే ఇక్కడ ఒకవేళ వాళ్ళకు ఎవరైనా ఎదురుగా పోయి మరీ ఇంకా అసలు ఇక తప్పదు అనుకున్న సందర్భంలో వాళ్ళు ఒకవేళ యుద్ధమే చేసినట్లయితే, వాళ్ళే ఒకవేళ మండినట్లయితే, ఆ మంటను ఆర్పడానికి సృష్టిలో ఏ శక్తి కూడా సరిపోదు. ఆ విషయాన్ని గ్రహించవయ్యా కాస్త నువ్వు అని ఎవరు చెప్తున్నారు? విదురుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. తమ తండ్రి భంగి నీకును సముచితమగు భక్తి చేసి సజ్జననుత మార్గమున నడుచువార నీ వమలమతిని కన్న కొడుకు లట్లరేదగున్. తమ తండ్రి భంగి నీకును. పాండవులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, తమ తండ్రి పాండురాజు అంటే ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో, నీవు పెదలాన్నన్నా కూడా వాళ్ళకి అంతే భక్తి ఉందయ్యా, అంతే గౌరవం ఉంది. ఇంత జరిగినా 13 సంవత్సరాల తర్వాత కూడా వాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇవ్వకుండా సంజయుని చేత మేలిముచ్చు మాటలు నువ్వు పలికించావంటే
ఇంకా వాళ్ళు సైలెంట్తో ఉంటారా? ఇంకా వాళ్ళు ఓపికతో ఉంటారా? ఎందుకయ్యా ఈ విధంగా వాళ్ళని తిప్పలు పెడుతున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చాలా మంచివాళ్ళు. వాళ్ళ తండ్రి ఎంతో పాండురాజుతో సమానంగా నిన్ను చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్లను అమలమతిని కన్న కొడుకులట్లరేదగున్, కన్న కొడుకుల్లాగా నీవు చూసుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అలా చూడట్లేదు. అడుగడుగున అవకాశం దొరికిన ప్రతిసారి కూడా వాళ్ళని నువ్వు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తున్నావు అని పలికి మరియు నెట్లరియే కారణము లేకయు ఉపకార పరత్వమున నొరుల కార్యములకు వారన అలజడి బడియేడు వారలచూ 7 గడియు వారికి నడిపా. అంటే నువ్వు అనుకుంటున్నావేమో మనసులో ఏమని, వాళ్ళ 5గురే ఉన్నారు పాండవులు, వాళ్ళ పక్కన ద్రౌపది, వాళ్ళకు ఎవరూ లేరు. ఇక్కడ మా వైపు సంపద ఉంది, రాజ్యం ఉంది, చతురంగ బలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ కేవలం వాళ్ళ 5గురు మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎవరు సహాయం చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఏ కారణం లేకుండా కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేసే మహానుభావులు కొందరుంటారు. అది మరవకు ధృతరాష్ట్ర మహారాజా. అంటే పరోక్షంగా చెప్తున్నాడు, మంచి వైపు దేవుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇక్కడ మానవ రూపంలో ఉన్నాడు. ఆ భగవంతుడు ఒక్కడిసారి వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళ వైపు ఎవరు లేరు అని నువ్వు అనుకోవడానికి లేదు. నీ మనస్సులో ఆ మాట ఉందేమో. వాళ్ళ 5గురే కదా, వాళ్ళ 5గురు వచ్చి ఎలా యుద్ధం చేస్తారు, వాళ్ళ వైపున ఎవరున్నారు అని. భగవంతుడు ఒక్కడున్నాడయ్యా చాలు అని. నిజంగా అలాగే జరుగుతుంది. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు నేను ఆయుధం పట్టనంటాడు, యుద్ధం చేయనంటాడు. కేవలం అర్జునుడికి రథసారథిగా మాత్రమే ఉన్నాడు. ఆ కృష్ణుడికి ఉన్న బలాన్నంతా కూడా, అంటే అతనికి ఉన్న బలాన్ని కానీ శస్త్రాలను కానీ అస్త్రాలను కానీ అన్ని కౌరవులు తీసుకున్నారు. కేవలం శస్త్రం పట్టను అస్త్రం పట్టను అన్నాడు కృష్ణుడు. రథసారథిగా కేవలం అర్జునికి ఉన్నాడు. భగవంతు అంటే నోటి మాట, అంటే నోటితో సహాయం చేస్తాడు, సలహా చెప్తాడు అంతే. కానీ అతను నిజంగా శస్త్రాస్త్రాలు ఎక్కడా పట్టలేదు కురుక్షేత్ర యుద్ధంలో. కృష్ణుడు పరోక్షంగా చెప్తున్నాడు. ఎవరు లేకున్నా ఆ దేవుడేది, ఎవరు లేని వారికి దేవుడే దిక్కుని ఎలా అంటారో, దైవం అటువైపు ఉంది, వాళ్ళకి ఎవరూ లేరు అనే మాట నీవు అనుకోవద్దు. అంతేకాక ఒకరి చేతి ప్రోవును తదున్నతి ప్రాపును గాంచి ఎల్ల వెంటకను కొరంతలేకపోవడంతగు సంపదనుంది. అట్టి దాతకు తుదికీడు చేసిన కృతజ్ఞుని పీనుగునై నా రోత బుట్టక కబళింప కుక్కలు నొడంబడని కురువంశవర్ధన. నువ్వు ఎలాంటి వాడివంటే నిర్మోహమాటంగా చెప్తున్నాడు ఇక్కడ విదురుడు. మహానుభావుడు ఏమని చెప్తున్నాడంటే, ఒకరి చేతి వెంట సహాయం తీసుకొని, ఎంతో సహాయాన్ని తీసుకొని, కొంత కాదు ఎంతో సహాయాన్ని తీసుకొని, ఆ సహాయాన్నంతా మరచి ఎవరైతే సహాయం చేశారో ఆ దాతకు, ఆ త్యాగి యొక్క కుటుంబానికి తిరిగి నువ్వు కీడు చేద్దామని చూస్తున్నావే. ధృతరాష్ట్రుడు అంధుడు. ధృతరాష్ట్రుని సింహాసనం పైన కూర్చుండబెట్టి అనేక దేశాలను పైన దండెత్తి అనేక సంపదను తీసుకొచ్చి ధనాగారాలన్నీ నింపివేశాడు పాండురాజు. కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు? సంపదంతా సంపాదించింది ఎవరు? కష్టం ఎవరిది? పాండురాజు. సుఖం ఎవరిది? కౌరవులది. ఒకప్పుడు సహాయం చేసిన నీ తమ్ముడి యొక్క సహాయాన్నంతా మరిచిపోయి తిరిగి నువ్వు సహాయం చెయ్యకపోగా వాళ్ళ కీడు తలపెట్టాలని అనుకుంటున్నావే. నీలాంటి వాడు చస్తే ఆ శవాన్ని కుక్కలు కూడా ముట్టవని అంటున్నాడు. అలాంటి పీనుగను కుక్కలు కూడా ముట్టవు. కుక్కలు కూడా రోత పుడుతుందంట అలాంటి శవాన్ని చూస్తే. అంటే తర్వాత జరిగేదాన్ని కళ్ళ కట్టినట్లు దృశ్య రూపంలో చెప్తున్నాడు ఇక్కడ విదురుడు. తర్వాత ఏం జరగబోతుంది? ఎందుకంటే మొదలు ద్రుపదుని యొక్క పురోహితుడు వచ్చాడు, వీళ్ళేమీ చెప్పలేదు. సంజయ్ని రాయబారిగా పంపించాడు. ఆ సంజయ్ రాయబారం ఏ పాటతో దాంట్లో ఏం మాట్లాడుతున్నాయో మనకు తెలుసు. ఇప్పుడు కూడా నీ మనసులో వచ్చి సంజయ్ ఏం జరిగిందో చెప్పలేదు కాబట్టి చాలా నీకు నిద్ర పట్టక అర్ధరాత్రి నన్ను పిలిపించి నా చేత ఈ ఉపదేశాలు నీతులు అన్ని చెప్పించుకుంటున్నావే. కానీ నీవు మారకపోతే భవిష్యత్తులో చాలా సమీపంలో జరిగేది అదే కురుక్షేత్ర యుద్ధం అనేది జరుగుతుంది. కానీ నువ్వు ఎలాంటి వాడివి? సహాయం చేసిన వాడికి కీడు తలపెడుతున్నావే. ఏమనాలి అసలు నిన్ను? అలాంటి వాడు ఒకళ్ళ కృతజ్ఞుడు అని చెప్తున్నాడు. ప్రత్యక్షంగా నీవు అనకుండా ఇంకా అంతే అర్థం వస్తుంది, నీవని అర్థం వస్తుంది. కానీ నీవు అనకుండా ఎవరైతే మనకు మేలు చేసిన వాళ్లకు తిరిగి మేలు చేయకపోగా వారికి ఎప్పుడైతే మనం కీడు తలపెడతామో అలాంటి వాళ్ళు చచ్చిపోతే ఆ శవాన్ని కుక్కలు కూడా ముట్టవు అని చెప్తున్నాడు. అంటే సమీప భవిష్యత్తులో జరిగేది అదే అని చెప్తున్నాడు ఇక్కడ. కావున కృతము తలంపమి కీడు పాండురాజు నీకు పరమ భక్తుండు
పాండవులను తేజో లాభంబులు గావించిన వారిని ఆదరింపుమని చెప్పి వెండినిట్లనియే. కావున కృతము తలంపమి కీడు, చేసిన మేలు మర్చిపోవద్దయ్యా. ఎంత సహాయం చేశాడు నీ తమ్ముడు, నిన్ను కూర్చోబెట్టి సర్వభోగభాగ్యాలను అనుభవించేటట్టు చేశాడే. నీవు అడుగడుగున వాళ్ళకు మాత్రం నువ్వు చెడు చేస్తున్నావు. ఎందుకు ఇది? కాబట్టి కృతము, చేసిన మేలు చేసిన మేలు మర్చిపోవడం అనేది చాలా పెద్ద నేరము, పెద్ద తప్పు. అంతేకాకుండా పాండురాజు నీకు పరమ భక్తుడు. పాండురాజు మాత్రం ఏనాడు అతని హాస్యమునందు ఆసంటే నోటి నుండి ఒక్క చెడ్డ మాట కూడా రాలేదు. ఒకానొక సందర్భంలో ద్వైతవనంలో ఒకసారి ఈ పాండవులు కౌరవులను గంధర్వులు వాళ్ళని అందరినీ తాళ్ళు కట్టి పడేసి గంధర్వ లోకానికి తీసుకొని పోతుంటే ధర్మరాజు వాళ్ళని కాపాడతాడు. అజ్ఞాతవాసంలో, అరణ్యవాసంలో వీళ్ళని ఎక్కడున్నారో వెతకాలని వాళ్ళు ప్రయత్నించినప్పుడు ఆ సందర్భంలో గంధర్వులు ఈ కౌరవాదులందరినీ కూడా కట్టి పడేసి రథాలలో తీసుకొని పోతుంటే వాళ్ళని కాపాడింది ఎవరయ్యా అని అంటే ధర్మరాజు వాళ్ళు. అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు. ఏమనంటే ఇది కూడా ఇంతకుముందు ఒకసారి ఒక వారంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకనంటే దీంట్లో చాలా అర్థం ఉంది. కాబట్టి బయటి వాళ్లకు మనము 105 అన్నదమ్ములం, మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. కానీ బయటి వాళ్ళ దృష్టిలో కౌరవులు పాండవులు కలిపి 105 అన్నదమ్ములు. కాబట్టి బయటి వాళ్ళ దృష్టిలో మనందరం ఒక్కటే. కాబట్టి వాళ్ళు మనకు కీడు చేసినా సరే, అరణ్యవాసంలో మనం ఎక్కడున్నామో తెలుసుకొని మనం సంహరించాలని వాళ్ళ ప్రయత్నం చేసినా సరే, వాళ్ళు పాపం చేస్తున్నారని తెలుసు, దుష్టులని తెలుసు, నీచులని తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు బంధింపబడ్డ వాళ్ళు మన తమ్ములు కాబట్టి వాళ్ళని విడిపించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి వాళ్ళని విడిపిద్దాము అని చెప్పేసి అప్పుడు ధర్మరాజు విడిపిస్తాడు. అలాంటి ధర్మరాజు వాళ్ళ యొక్క ప్రవర్తన, బుద్ధి అనేది వయసును బట్టి రాదు, జన్మతహా వస్తుంది. ధృతరాష్ట్రుడు చాలా పెద్దవాడు, కానీ బుద్ధి లేడు. అదే ధర్మరాజు బుద్ధి ఎలా ఉందో చూడండి. బయట వాళ్ళు ఎవరో తీసుకొని పోతుంటే మనం 105 అన్నదమ్ములము అనే మాట చెప్పాడు. కాబట్టి ఆ బుద్ధి వచ్చేటట్టుగా కాస్త బుద్ధిగా మసులుకోవయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. బ్రతుకు చేటు పొగడబడుట, దూరందుట, ఈగి వేడుకొనుట, ఇట్లు మరియు కలుగు సౌఖ్య దుఃఖములు వచ్చు నడవడి వానికింత ఏల వగవదలిపా. అంటే బ్రతకడం అనేది కానీ, నాశనం కావడం అనేది కానీ, పొగడబట్టం అనేది కానీ, ప్రశంసింపబట్టం కానీ, దూరందుట అంటే మన మాటలు పడటం కానీ, త్యాగం చేయడం కానీ, యాచించడం కానీ, ఇట్లు వచ్చే సుఖ దుఃఖాలన్నీ కూడా ఇవి వస్తూనే ఉంటాయి జీవితంలో. ఎందుకు వస్తాయి ఎవరికి తెలియదు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా వాటిని సమానంగా తీసుకొని సంయమనంతో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం బ్రతకగలుగుతాం. కానీ ప్రతిదానికి నీవు వానికింత ఏల భగవన్ అదిపా అంటే, ఓ రాజా మహారాజా, ఎందుకు ఇంతగా వగుస్తున్నావు, ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? బాధపడితే పనులు కావు అనే బాధ అనేది ఎలా ఉంటుందో తర్వాత పద్యంలో చెప్పబోతున్నాడు. వగ బలము తరుగు రూపరు, బగచిన మతి తప్పు తెగులు వచ్చును, దూరను బగచి నలంగిన ప్రియమగు పగతురకును, వగచుట ఉడుగు పార్థివ ముఖ్య. అంటే పార్థవులలో అంటే పాండవుల్లో ముఖ్యమైన వాడ ఓ కురువంశ శ్రేష్ఠ అని చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ? పగ వలన అంటే పగ కాదు, వగ అంటే ఎప్పుడు దుఃఖిస్తూ ఉండటం, పగ వలన బలము తరుగు, మన బలం తగ్గిపోతుంది. అంటే ఎప్పుడు మనం వగస్తూ ఉంటే, విచారంగా ఉంటే మన బలం ఖచ్చితంగా తగ్గిపోతుంది. బలము తరుగు రూపం అంటే మన రూపం కూడా చెడిపోతుంది. వగచిన మతి తప్పు అంటే ఊరికే విచారంగా ఉండడం ఏమవుతుంది? మతి ఖచ్చితంగా తప్పిపోతుంది, అంటే పిచ్చివాళ్ళం అయిపోతాం. తెగులు వచ్చు, రోగం వస్తుంది. దూరను బగచి నలంగిన ప్రియమగు పగతురకును, ఊరికే విచారంగా ఉంటే అది ఎదుటి శత్రువుల ప్లస్ పాయింట్ అవుతుంది. ఎదుటి వాళ్ళకు అది మన బలహీనతగా తెలిసిపోతుంది. మనము ధైర్యంగా ఉంటేనేమో అది ఎదుటి వాళ్ళకు ఒక మైనస్ పాయింట్ లాగా. అంటే మనకు ఒకవేళ మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటే అది మన బలహీనత ఎదుటి వాళ్ళకి బలంగా మారుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకు మనము అవకాశం అనేది ఇవ్వకూడదు అని తర్వాత పద్యంలో ఇలా అంటున్నాడు. ఏమని? కరితురగాది గట్టనేయు గాలి నొంపది ఒంటినున్న అత్తరువు, అనేక బూరుహ వితారము కుంపై పేర్చి బాధలను పొరైనే, అన్న దమ్ములను పొందిన నేని కసాధ్యులట్లుగాక, ఎరవై నిలిచిన కెలనికెల్లిదమై పరిబోధురెంతయున్. అంటే ఇప్పుడే నేను ఆ విషయం చెప్పాను, అన్నదమ్ములు కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పాను. అంటే వాళ్ళకి పడని సందర్భంలో కూడా
వాళ్ళు ఎక్కడ ఉన్నారో దొరకబుచ్చుకొని వాళ్ళని సంహరిద్దామని వచ్చిన వాళ్ళని కూడా పాండవులు కాపాడి జాగ్రత్తగా మళ్ళీ వదిలిపెట్టారు. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు విదురుడు. ఏమని చెప్తున్నాడు? ఒంటరిగా ఒక మైదానం లాంటి ప్రదేశం ఉందనుకోండి. అక్కడ ఒంటరిగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఉంటే ఆ చెట్టుని వచ్చి కరి అంటే ఏనుగు తన తొండంతో దాన్ని తొక్కి పడేస్తుంది. తర్వాత తురగము అంటే గుర్రాలు దాన్ని పాటు చేస్తాయి. పెద్ద గాలి వీసిందనుకోండి, ఆ గాలికి ఆ ఒంటి చెట్టు కింద పడిపోతుంది. ఆ కరి తురగాది ఘట్టన వల్ల, వాటి పదఘట్టనల వల్ల అవి కూలిపోతుంది. చెట్టు కూడా దాన్ని కూల్చివేస్తుంది. చెట్టు గాలి కూడా దాన్ని కూల్చివేస్తుంది. గాలి చాలా వచ్చినప్పుడు ఆ చెట్టు కూలిపోతుంది. కానీ చెట్లు ఎప్పుడైతే గుంపుగా ఉంటాయో ఆ గుంపు అనేది ఆ చెట్లకు బలము. ఆ గుంపు లోపలి గాలి కూడా చొరబడదు. ఏ ఏనుగులు రావు, ఏ గుర్రాలు రావు. అవన్నీ కూడా చాలా క్షేమంగా పచ్చగా ఉంటాయి. ఎందుకంటే గుంపుగా ఒక చోట ఉండడం అనేది వాటి యొక్క బలం. ఎందుకు జంతువులన్నీ గుంపు గుంపుగా తిరుగుతాయి? అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే కరి తిరగాలి పదగట్టన వల్ల ఒంటిగా ఉన్న ఒక్క చెట్టు కూలిపోతుంది, గాలి దాన్ని కూల్చివేస్తుంది. అదే చెట్లు గుంపుగా ఉంటే దాన్ని ఏవి కూడా బాధింపలేవు. అలాగే కౌరవులు పాండవులు కలిసి ఉన్నట్లయితే ఎదుటి వాళ్లకు వీళ్ళు అజేయులవుతారు. వీళ్ళ బలాన్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడతారు. అమ్మో వీళ్ళు 105 అన్నదమ్ములు, వాళ్ళు 100 వీళ్ళు 5 కలిశారంటే వాళ్ళకి ఎదురు వెళ్ళడం అనేది ఎవరికి కూడా అంత క్షేమం కాదని ఎదుటి వాళ్ళు అనుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి అని ఇక్కడ అందరూ అన్నదమ్ములు కలిసి ఉండడం వల్ల వచ్చేటటువంటి సౌఖ్యమేంటో చెప్తున్నాడు, సుఖమేంటో చెప్తున్నాడు. కావున కౌరవులు పాండవులు ఒండరులకు ప్రాపై పొదిలిన ఎదిరికి అజేయులగుదురు. పరుల ఎత్తులేని రాజ్యం పూజ్య మహిమం పరగో. అంటే పరుల ఒత్తులేని అంటే పరుల ఒత్తిడి లేని రాజ్యం ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది. అంటే పరుల యొక్క బెదిరింపు లేని రాజ్యం అనుకోవచ్చు. అందుకే ఒక రాజు ఏం చేస్తాడో తెలుసా? ఇది రాజనీతి. చుట్టుపక్కల రాజ్యాలేవి తన మీద దండెత్తకుండా తానే మొదలు దండెత్తి వాటి మీదకి వాళ్ళందరినీ సామంతులుగా చేసి పడేసి ప్రతి సంవత్సరం వాడు తన కప్పం కట్టేటట్టుగా చేసుకుంటాడు. కప్పం అంటే ఈ రోజుల్లో ట్యాక్స్. ఏనాడైనా వాడు తన మీదకి దాడి చేయొచ్చు కదా. అందుకే చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ తన వశంలో పెట్టుకుంటాడు. రాజనీతి, తప్పేం లేదు దాంట్లో. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒత్తిడి లేని రాజ్యం అనేది ఎప్పుడు కూడా పూజింపదగింది. వనవాసంబున కుంతిన కౌంతేయుల తడేయక తెచ్చి ఉచిత పదం బిచ్చి నిలుపుటని కొడుకులను నిలుపు కావించుట అగునని చెప్పిన. కాబట్టి 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసి ఎంతో కుందిన, శారీరకంగా మానసికంగా కుందిపోయినటువంటి ఆ పాండవులను తీసుకొచ్చి వాళ్ళకు తగిన మర్యాదలు చేసి వాళ్ళ సగ భూభాగాన్ని వాళ్లకు ఇవ్వవయ్యా అని చెప్తున్నాడు. ఆ విధంగా ఇచ్చినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ పరోక్షంగా చెప్తున్నాడు, పరోక్షంగా ఏంటి ప్రత్యక్షంగానే చెప్తున్నాడు. ఏమని? నీ కొడుకులను నువ్వు బతికించుకున్న వాడిపోతావు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ యుద్ధమే జరిగితే నీ కొడుకు సర్వనాశనం అవుతాడు, ఎవడు మిగలడు. కాబట్టి వాళ్ళని పిలిచి రాజ్యం ఇవ్వడం వల్ల మాత్రం నీ కొడుకులను నువ్వు రక్షించుకున్నట్టుగా అవుతుంది. వాళ్ళకి రాజ్య భూభాగం ఇవ్వడం సంతోషం కాదు, నీ కొడుకులు క్షేమంగా ఉంటారు. కాబట్టి నీ కొడుకుల క్షేమాన్ని కూడా దృష్టిలో కూడా పెట్టుకొని, ఎందుకంటే ఇంత స్వార్థపరుడు ధృతరాష్ట్రుడు విదురునికి తెలుసు కదా. అందుకే ఏమంటున్నాడు? నీ కొడుకులను రక్షించుకో అని చెప్తున్నాడు. అన్నిటికంటే చివర కొసమెరుపు అంటారు ఇంగ్లీష్లో, ట్విస్టర్. అది చివరి పద్యంలో మనకు కనబడుతుంది. ఏమని? నీవు చెప్పిన మాటలు నిర్మలములు, నిపుణ సమ్ముతములు, రాజనీతి మార్గ బోధకంబులు అయినను పుత్రు విడవనోప ధర్మోపజయతి అని ఉండువాడా. అంటే చివరికి నీతులన్నీ విన్నాడు. మధ్యరాత్రి విదురుని లేపాడు, నిద్ర పట్టట్లేదన్నాడు, బోలెడని నీతులు ఉపదేశాలన్నీ చెప్పించుకున్నాడు. ఎంత చెప్పినా ఇంకా వినాలని ఉంది, ఇంకా చెప్పు అన్నాడు. ఇంకా చెప్పాడు విదురుడు. చివరికి ఏమంటున్నాడు? చాలా బాగా చెప్పావు, నువ్వు చెప్పిన మాటలు చాలా నిర్మలంగా ఉన్నాయి, నిపుణులు గొప్పవాళ్ళు మెచ్చుకోదగ్గట్టుగా ఉన్నాయి, రాజనీతి మార్గం అంటే చాలా రాజనీతి ప్రబోధకంగా ఉన్నాయి. అయినను పుత్రు విడవా, నా కొడుకు నేను వదిలిపెట్టాను, ధర్మో జయతి అని ఉండువాడు, ధర్మమే జయిస్తుంది అని ఉంటాను, అంతేకాని నేను మాత్రం నా పుత్రుడిని వదిలిపెట్టాను అంటున్నాడు. ఇది ఈ లెసన్లో విదురనీతిలో చివరికి వచ్చినటువంటి కొసమెర. అంటే చూసారా, ఒక మొండివాడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అన్ని గుణాలు ఒక చోట కలిసి ఉంటే ఎలా ఉంటుందో
ఆ తదను రూపమే ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడిని ఇంకా కాలమే బుద్ధి చెప్పాలి. కాలం ఏ రూపంలో బుద్ధి చెప్పింది? కొడుకులందరినీ పోగొట్టుకుంటాడు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత. చివరిగా వనవాసానికి తన భార్య గాంధారితో సంజయునితో కలిసిపోతారు. సర్వం నాశనం అవుతుంది. ఏం సాధించాడు? మంచిగా ఉన్నప్పుడు తనకు మేలు చేసిన పాండురాజు యొక్క పుత్రులను దగ్గరికి తీసుకొని అసలు వాళ్లకు వనవాసం పోవలసిన అవసరమే లేకుండా చేయవచ్చు కదా. కాబట్టి ఇందాక ఒక పద్యంలో వచ్చింది మనకు, చేటుకాలం వస్తే పాపాల భాండం కూడా నిండాలి. ఆ పాప భాండం నిండితే కానీ ఒక్కసారి భాండం అనేది బద్దలు కాదు. ఈ లెసన్లో మనము తెలుసుకోదగ్గ, ఎందుకు ఇది ఇంటర్మీడియట్లో పాఠ్యభాగంగా పెట్టారంటే నిజంగా ఇది నాకు చాలా నచ్చిన పాఠము. ఎందుకంటే ఈ నీతులు కేవలము ఆ ధృతరాష్ట్రుడికి చెప్పిన నీతులు కావు. ఈనాటి స్వార్థపూరితులైనటువంటి ఎంతోమంది మనుషులు తెలుసుకోదగ్గ నీతులు. ఎందుకంటే వల్లమాలిన ప్రేమతో తమ కొడుకుల యొక్క చెడ్డతనాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు చెంపపెట్టు లాంటిది ఈ పాఠం. వాళ్ళు చెడు పనులు చేస్తున్నా కూడా వాళ్ళని వారించకుండా ఎక్కడిదక్కడ ఏం కాదులే అనుకుంటూ పోతే సర్వం నాశనం అవుతుంది చివరికి. అదే ఇక్కడ జరిగింది. ఇది ఒక మాట చెప్పదలుచుకున్నారు ఇక్కడ. చాలా చక్కని పాఠాన్ని పెట్టారు ఇంటర్మీడియట్ వాళ్ళు. రెండవది ఏంటి అంటే పొసగని మాటలు మాట్లాడకూడదు అని. ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చెడ్డగా మాట్లాడడం వల్ల దాని తర్వాత వచ్చే దుష్పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. నాలుక ఉచితంగా వచ్చింది కదా అని ఎదుటి వాళ్ళని చాలా మాటలు అంటే మళ్ళీ వీళ్ళు సైరణ వహించి ఓపిక వహించి ఎందుకుంటున్నారయ్యా అంటే తర్వాత జరిగే పరిణామాలు ఏముంటాయని భయపడి వీళ్ళు నోరు మూసుకొని ఉంటున్నారే తప్ప అతి మంచితనంతో మళ్ళీ వీళ్ళకి మాటలు మాట్లాడడం చాతగాక కాదు. కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడాలి, మన నడవడిక బాగుండాలి. చివరికి అదొక్కటే మనకు మిగులుతుంది, వీళ్ళు మంచివాళ్ళు అనేది మాట మనకు మిగులుతుంది. అది ఒకటి తెలుసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఒకటేమో పొసగని మాటలు అని చెప్పాను, ఒకటేమో నీతులు అని చెప్పాను. మనము ఎదుటి వాళ్ళు మనకు సహాయం చేస్తే తిరిగి వాళ్ళకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కీడు మాత్రం తలపెట్టద్దు. ఆ మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు మనకు. ఏమనంటే ఆ విధంగా కీడు తల పెడితే అటువంటి వాని శవాన్ని కుక్కలు ముట్టడానికి కూడా అసహ్యపడతాయి అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు. మన ప్రవర్తన ఎలా ఉండాలి. ఈ విదురు నీతులు అనేవి మహాభారతం మొత్తంలో కూడా అత్యద్భుతమైన ఘట్టం. ఒక్కొక్క చోట విదురుడు ఎక్కడెక్కడ నీతులు చెప్పాడు అన్న విషయాలన్నీ మనం తెలుసుకున్నట్లయితే నిజంగా అంతకుముందే ఒకసారి మీకు చెప్పాను, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ అక్కర్లేదండి, ఏ వ్యక్తిత్వ వికాసం అక్కర్లేదు, ఎక్కడికో క్లాసులు తీసుకోవాల్సిన అవసరం, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మహాభారతాన్ని కాస్త క్షుణ్ణంగా చదివినట్లయితే, ఒక్కొక్క పాత్రని మనం విశ్లేషించినట్లయితే, వాడు చెప్పిన మాటలు విన్నట్లయితే మనకి ఎన్నో మంచి మాటలు, మనం ఎలా బ్రతకాలి అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే దానికి సమాధానాలన్నీ కూడా మనకు దీంట్లోనే దొరుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మీకు పార్ట్ 2 భాగం అనేది పూర్తయిపోయింది.